హలో నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు నేను పాల తాలికలు మంచి రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మేము ప్రతి వినాయక చవితికి ఇలానే పాల తాలికలు చేసుకుంటాము. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కూడా మిగలదండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పుకి తక్కువగా కొన్ని పాలు తీసుకోండి. ఇందులో ఒక 2 టీ స్పూన్లు బెల్లం వేసుకోవాలి. లేదంటే బెల్లాన్ని ఇలా వాటర్లో కరిగించి వడకట్టుకోండి. ఈ మధ్యలో బెల్లంలో ఇసుక వస్తుంది, సో ఇలా వడకట్టుకోవడం మంచిది. అలాగే ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఒకసారి పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోండి. ఈ బెల్లాన్ని మనం కరగబెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ది మొత్తం చల్లారిందండి. ఇందులో కొన్ని వేడి వాటర్ వేసుకొని మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఒక చిన్న పిండి ముద్ద ఇలా తీసుకొని దాన్ని ఇలా రోల్ చేస్తూ తాలికలు చేసుకోండి. ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. బాగా లావుగా ఉంటే టేస్ట్ బాగుండదండి. కొంచెం సన్నగానే ఉండాలి తాలికలు. అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. ఒక స్మాల్ సైజు రైస్ది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే పిండి కొంచెం తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 కప్పుల వరకు మిల్క్ తీసుకోవాలి. ఈ పాలు అనేటివి ఒకసారి మరిగించుకోండి. ఒకసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు మనం సగ్గుబియ్యం 3 అవర్స్ నానబెట్టుకున్నాను నేను, అది వేసుకుంటున్నాను. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అప్పుడు ప్యాన్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఒక 4 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు తాలికలు వేసుకోవాలి. ఇప్పుడు అస్సలు కదపకండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు కదిలించకండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కలపండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పది నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది వేసుకోవాలి. బెల్లం ఎప్పుడైనా ఇలా వడకట్టుకోండి, లేదంటే ఇసుక వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత నట్స్ వేసుకోవాలి. కిస్మిస్లు, బాదం, జీడిపప్పు వేసుకోవాలి. ఒక 1 మినిట్ వేయించుకోండి. అంతే అండి, తాలికలు రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి.
టేస్ట్ కూడా చాలా బాగుందండి, అదిరిపోయింది. సో మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.